ఈ రోజు మన బైక్ 2 టైర్లు అయితే చేంజ్ చేయించా. దీనికి నాకు ఎంత ఖర్చు అయింది, ఇంకా ఏ టైర్లు చేంజ్ చేయించా డీటెయిల్స్ అన్ని చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మన బైక్ ఉన్న టైర్ల సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. చాలా అరిగిపోయాయి. సో ఖచ్చితంగా వీటిని అయితే చేంజ్ చేయాలి. మన బైక్ కి స్టాక్ టైర్లు అయితే ఎంఆర్ఎఫ్ కంపెనీ నుంచి వస్తాయి. సో మనం కూడా ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్లే వేపిద్దాం. సో దగ్గరలో ఉన్న ఎంఆర్ఎఫ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ మనకు కావాల్సిన టైర్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే తీసుకున్నా. ఇంకా టైర్లు చేంజ్ చేపిద్దామని కేటీఎం షోరూమ్ లో అడిగితే ఇంకో 2 రోజుల వరకు షోరూమ్ ఖాళీ లేదు తమ్ముడు, 2 days తర్వాత రా అన్నారు. ఇంకా 2 days వరకు వెయిట్ చేయడం ఎందుకులే అనేసి పక్కనే ఉన్న షాప్ దగ్గర అయితే చేంజ్ చేయించేసా. ఇక్కడ 2 టైర్లు చేంజ్ చేయడానికి 500 రూపీస్ అయితే తీసుకున్నాడు. ప్లస్ 2 టైర్లకి మౌత్ అయితే చేంజ్ చేశాడు. దీనికి కూడా మళ్ళీ 300 ఎక్స్ట్రా చార్జ్ చేశాడు. ఇక్కడ చేంజ్ చేయడానికి నాకు 800 రూపీస్ అయింది. చేంజ్ చేయించిన తర్వాత మన బైక్ అయితే ఎలాగుంది. ఇంకా బైక్ కూడా స్మూత్ గా వెళ్తుంది. ఇంకా టైర్స్ ప్రైస్ గురించి మాట్లాడితే ట్యాక్సులతో కలిపి ఫ్రంట్ టైర్ వచ్చేసి 3210 రూపీస్ అయితే పడింది. బ్యాక్ టైర్ వచ్చేసి 4170 రూపీస్ పడింది. మొత్తం అప్రాక్సిమేట్ గా 7400 అనుకోండి. ఇంకా ఇవే టైర్లు ఆన్లైన్ లో అయితే ఎంత ప్రైస్ ఉంటాయి, దీని సైజు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే లింక్ ఇక్కడ ట్యాగ్ చేసా. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి.